వాక్యంలోకి వెళ్దాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 2 Corinthians chapter number 10 verse number 5. 2 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుంచి మనము చదువుకుందాం. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. Wow. Today there are many topics. చాలా అంశాలు ఉన్నాయి ఈరోజు. So let's deal with that. I'm reading, let's see it in English. Casting down the imaginations and every high thing that exalteth himself against the knowledge of God, and bringing into captivity every thought to the obedience of Christ. Wow. ఇది స్క్రిప్చర్ నాకు చాలా సంవత్సరాలు అర్థం కాలేదు. సో చాలాసార్లు చాలా రకాలుగా ఈ స్క్రిప్చర్ గురించి చెప్పాను. బట్ when the Holy Spirit spoke to me, పరిశుద్ధాత్ముడు ఈ యొక్క లేఖనముల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, I started writing down and I started receiving from the Lord. దేవుడి గురించి నేను ఆయన తెలియపరుస్తూ ఉన్నప్పుడు నేను వాటన్నిటిని రాసుకోవడం జరిగింది. సో లుక్ ఎట్ దట్ స్క్రిప్చర్. వర్స్ నంబర్ 5. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి. Every point in this chapter is very important. Casting down the imaginations and every high thing that exalteth himself against the knowledge of God. దేవుడు చాలా గొప్ప మర్మాలు దీంట్లో దాచిపెట్టాడు. There are many hidden secrets. Casting down the imaginations, ఊహలను పడద్రోయుట. Okay, so I'm not talking about devil today. అపవాది గురించి నేను మాట్లాడలేదు ఈరోజు. వాడి పనులు, వాడి క్రియలు కొంచెంసేపు పక్కన పెడదాం. ఊరికే వాడి గురించి నా తలనొప్పి. Casting down the imaginations, ఊహలను పడద్రోయుట, ఆలోచనలను పడద్రోయుట, తలంపులను పడద్రోయుట. Cast down అంటే లాగి కింద పడేయమని అర్థం. కిందకి లాగాలి వాటిని. వేటిని? ఆలోచనలను, తలంపులను. And who is giving that imagination? అసలు ఈ ఆలోచనలు, ఈ తలంపులు ఎవరు ఇస్తున్నారు మనకు? Every seed will give you a thought. ఒక విత్తనము, అపవాది మాట మీకు ఒక ఊహా చిత్రాన్ని క్రియేట్ చేస్తుంది. I'm dealing with imagination today. ఊహలు, ఆలోచనల గురించి నేను ఈరోజు మీతో డీల్ చేయాలనుకుంటున్నాను. Casting down every imagination అంటున్నాడు పౌలు. ఏంటి అసలు, ఏంటివి? What are this kind of images? ఏం ఇమేజెస్ ఇది? ఏమున్నాయి? every picture, ప్రతి ఇమేజ్, ప్రతి పిక్చర్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఒక ఊహలు, ఒక తలంపులు ఎక్కడ స్టోర్ అవుతాయి? ఆ తలంపు, ఆ ఆలోచన, ఆ ఊహ, ఆ చిత్రములన్నీ కాళ్ళ దగ్గర లేవు, కాళ్ళల్లో లేవు, కడుపులో లేవు, కిడ్నీలో లేవు, లివర్లో లేవు. అన్నీ కూడా ఎక్కడున్నాయి? పైన. సో యువర్ ఎవ్రీ ఇమాజినేషన్ ఈజ్ ఆన్ ద టాప్ ఆఫ్ యూ. మీ తల మీద ఉంది మీ ఆలోచన. అసలు ఏంటిది? వాట్ ఈస్ దిస్? తెలుగులో కరెక్ట్గా మీనింగ్ లేదు యాక్చువల్లీ.
మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానం అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోయి ప్రతి ఆలోచనలు కొంచెం అర్థం అవ్వగలదు, కానీ ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది. casting down the imaginations. This is a very big subject. Very simple. Casting down the imaginations అంటే ఏం తెలుసా? అపవాది నీ లోపల విత్తిన విత్తనమును అది నువ్వేం చేసావు తెలుసా? ఒక ఇమేజ్గా మార్చావు. You created that seed as an image. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఇట్స్ వెరీ సీరియస్ టాపిక్. చాలా సీరియస్ టాపిక్ ఇది. కాస్టింగ్ డౌన్ ద ఇమాజినేషన్స్. ఐఎమ్ డీలింగ్ విత్ దిస్ టాపిక్. మన ఆలోచనలు, మన తలంపులన్నీ పైనే ఉన్నాయి. బ్రెయిన్ ఎక్కడ పెట్టాడు దేవుడు? పైన పెట్టాడు. మనందరికన్నా, ఎముకల కన్నా, నరము కన్నా, కిడ్నీలు, హార్ట్, లివర్ అన్నిటికన్నా బ్రెయిన్ ఎక్కడుంది? పైన ఉంది. అన్నిటికన్నా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పెట్టాడు దేవుడు దాన్ని. అదేం చేస్తుంది తెలుసా? ఇప్పుడు చాలా వాటిని సర్వే చేస్తుంది. అపవాది నీ జీవితంలో వచ్చి ఒక విత్తనం వేశాడు అనుకోండి, మీరు దాన్ని ఏం చేస్తారు తెలుసా? నీళ్లు పోసి దాన్ని ఎదిగింప చేసి ఒక ఆలోచనలు ఇక్కడ క్రియేట్ చేస్తారు. You create a thought, you create a image, you create a kind of a dream. ఒక ఆలోచనను, ఒక ఇమాజినేషన్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. నువ్వు బాగున్నావు అని ఎవరిని అంటే ఏం ఊహించుకుంటావు? ఏదో ఒక ఊహ వస్తుంది. నువ్వు బాలేవు అని ఎవరిని అంటే నీకేం ఊహ వస్తుంది? ఏదో ఒకటి వస్తుంది లోపల. సంథింగ్ విల్ క్రియేట్, ఏ పిక్చర్ విల్ క్రియేట్, ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఆ ఇమేజ్ని మనం ఇప్పుడు పడగొట్టాలి. ఆమేన్. సో అపవాది వాడు మీకు ఇమేజ్ ఇవ్వడు. యూ సర్చ్ ఫర్ ఎ ఇమేజ్. మీరు ఇమేజెస్ని వెతుకుతారు, మీరు ఇమేజెస్ని క్రియేట్ చేస్తారు. అపవాది క్రియేట్ చేయలేడు. డెవిల్ కాన్ క్రియేట్ ఇమేజెస్. we people create images. ఫోటోషాప్ ఎవరు క్రియేట్ చేశారు? ఒక మనిషి, డెవిల్ కాదు. ఈ మల్టీమీడియా, ఈ డిపార్ట్మెంట్స్ అన్ని ఎవరు క్రియేట్ చేశారు? మానవుడు, అపవాది కాదు. మానవుడు క్రియేట్ చేయగలిగింది చాలా ఉంది. అపవాది క్రియేట్ చేసేది ఏం తెలుసా? అపవాది క్రియేట్ చేయగలిగింది ఏం తెలుసా? ఒకటే, విత్తనం తీసుకొని నీ లోపలేయడమే. The only business for devil is to sow a seed in your life. నీ జీవితంలో ఒక విత్తనం వేయడమే అపవాది యొక్క డ్యూటీ. అపవాది ఒకటే చేస్తాడు, నిద్రలేసి మన జీవితంలో ఒక విత్తనాన్ని వేస్తాడు. He sow a seed every day. నీ జీవితంలో రోజుకొక విత్తనం వేసి పెట్టాడు. నువ్వేం చేస్తావు తెలుసా? దాన్ని తీసి 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 ఏడ పెడతావు. యు క్రియేట్ ఏ ఇమేజ్. యు క్రియేట్ ఏ ఇమేజ్. దేవుడికి నీకు మధ్య ఏమున్నాయి తెలుసా? చాలా ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ. దిస్ ఇస్ వెరీ డేంజర్. కాస్టింగ్ డౌన్ ద ఇమాజినేషన్స్ అంటే నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన, దైవ సంబంధము కాని ప్రతి ఆలోచన, దేవుని చిత్తములో లేని ప్రతి ఆలోచన, దేవుడికి ఇష్టం లేని ప్రతి ఆలోచన ఈరోజు నీ మైండ్లో నుంచి కింద పడిపోవాలి. ఆమేన్. సో ఇట్స్ నాట్ ద ప్రాబ్లం విత్ డెవిల్, ఇట్స్ అ ప్రాబ్లం విత్ అస్. మనతో ఉంది ప్రాబ్లం ఇక్కడ. విత్ హూమ్ యు ఆర్ ఫైటింగ్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఎవరితో యుద్ధాలు చేస్తున్నాం మనం? మన ఆలోచనలతో, మన తలంపులతో మనం యుద్ధం చేస్తున్నాం. జాగ్రత్త. యు ఆర్ ఫైటింగ్ విత్ ఇమాజినేషన్స్, యు ఆర్ ఫైటింగ్ విత్ డ్రీమ్స్, యు ఆర్ ఫైటింగ్ విత్ విజన్స్. మన తలంపుల ఆలోచనలోనే ఎన్నో యుద్ధాలు ఉన్నాయి. ఆమేన్. ఇఫ్ ఇట్ ఈస్ డెవిల్, గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీలో దెయ్యము దూరినా, అపవాది దూరినా, చీకటి దూరినా, నేనేమంటాను తెలుసా? యేసునామములో పో అంటాను, పోతుంది. ఆమేన్. దాన్ని ఏమంటారు తెలుసా? కాస్టింగ్ అవుట్. అంటే దాన్ని తీసి బయటపడేయాల. దురాత్మలైతే గెట్ అవుట్ అంట నేను. ఏమవుతుంది? దెయ్యం వెళ్ళిపోద్ది. రోగమా పో అంటాను, ఏమైంది? పోతుంది. ఎస్. అంటే వేటిని బయటికి పడేయాలి, వేటిని కిందకి లాగాలి. ఆమేన్. దిస్ ఇస్ వాట్ మై టాపిక్ టుడే. సో మీలో జ్వరం ఉందా, చీకటి ఉందా, బలహీనతలు ఉన్నాయా, అపవాది క్రియలు ఉన్నాయా, చేతబడి క్రియలు ఉన్నాయా, రోగాలు ఉన్నాయా? అప్పుడు మీరేం ప్రేయర్ చేయాలి తెలుసా?
బయటికి పో యేసు నామములో అనాలి. సో టుడే ఐ వాంట్ మోర్ ఎనర్జీ ఫ్రమ్ యూ. ఈరోజు నాకు చాలా ఎనర్జీ కావాలి మీ నుంచి, బికాస్ దిస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. మీరు ఏమాత్రం నిద్రపోయినా, ఏమాత్రం మీరు కొంచెం లేజీ కనిపించినా నేను డల్ అయిపోతాను. ఐ వాంట్ ఎనర్జీ ఫ్రమ్ యూ. ఓకే, సో మీరు హుషారుగా ఉంటే మీరు బాగా అర్థమవుతుంది ఈ మాట. ఆమేన్. మీలో ఏ రోగం ఉన్నా, ఏ చీకటి ఉన్నా ఏమనాలా? బయటికి వేస్తున్నామని అనాలి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ డీల్ చేయట్లేదు, నేను వేరే కాన్సెప్ట్ డీల్ చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. సో అపవాది ఈరోజు మనలో లేకపోవచ్చు, చీకటి ఈరోజు మనలో లేకపోవచ్చు, రోగం మనలో ఈరోజు లేకపోవచ్చు. మరి ఈరోజు ఏం ప్రేయర్ చేస్తారు? రోగం లేదు కదా. మరి బైబిల్ ఏం చెప్తుంది? రోజు ప్రేయర్ చేయాలి. మళ్ళీ ఈరోజు మీకు రోగాలే లేవు, మరి ఇప్పుడు ఏం ప్రేయర్ చేస్తారు? ఈరోజు ప్రేయరు ఆపేసా. మనకేం రోగాలు లేవు కదనా, మనకేం అప్పులు కూడా లేవు, మనకేం కష్టాలు లేవు, మనకేం చీకటి లేదు, మనకేం చేతబడి శక్తుల చేత మనం పీడింపబడట్లేదు, మనకేం రోగాలు లేవు. మనం ఇప్పుడు ఏం ప్రేయర్ చేయాలి? దేర్ ఈజ్ ఎ వార్ నంబర్ 2. దేర్ ఈజ్ ఎ వార్ నంబర్ 2. ఒక యుద్ధము లేదేమో మీ జీవితంలో, ఇంకొక యుద్ధం ఉంది. దాని పేరు ఏం పేరు తెలుసా? కాస్టింగ్ డౌన్ ద ఇమాజినేషన్స్. ఈ ఊహలు, ఈ ఆలోచనలు ఏదైతే దేవుడికి విరుద్ధంగా ఉన్నాయో నీ మైండ్లో, దేవుడి గురించి ఆలోచించకుండా వాటిని మనం కింద పడేయాలి. ఆమేన్. గాడ్ ఈస్ గివింగ్ యూ ఎ హింట్. ఒక యుద్ధాన్ని చేయమంటున్నాడు ఈరోజు దేవుడు మనల్ని. ఒక ఏరియాలో మనం క్లీన్ అవ్వమంటున్నాడు దేవుడు మనల్ని. ఏంటి ఆ ఏరియా తెలుసా? లేనిపోని ఇమేజెస్, లేనిపోని పిక్చర్స్, లేనిపోని డిజైనింగ్. అందరూ కూడా అందరూ డిజైనర్సే. ఇక్కడ అందరూ డిజైనర్సే తెలుసా? అందరూ డిజైనర్లు, అందరూ ఫోటోషాప్ నేర్చుకున్నారు, అందరూ మీడియా నేర్చుకున్నారు, అందరికి వచ్చి ఇక్కడ మల్టీమీడియా. ఒక్కరికి కూడా అందరికి వచ్చి మల్టీమీడియా. ఇక్కడ పాపం ఎలా ఉంటుంది? ఆలోచన. ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? ఆలోచన. డబ్బు ఎలా ఉంటుంది? ఆలోచన. చీకటి ఎలా ఉంటుంది? ఆలోచన. యూ క్రియేటింగ్ ఎ న్యూ డిజైన్ ఇన్ యువర్ ఇమేజ్. ఈరోజు ఒక హీరోయిన్ లాగా రెడీ అవుదాం, రేపు ఇంకో హీరోయిన్ లాగా రెడీ అవుదాం, రేపు కురిన్ దెయ్యం లాగా రెడీ అవుదాం, మెంటల్ లాగా రెడీ అవుదాం, రేపు పిచాచలాగా రెడీ అవుదాం. సో యు ఆర్ క్రియేటింగ్ సమ్ వండర్స్ ఇన్ యువర్ మైండ్. మీ లోపల చాలా క్రియేట్ చేసుకుంటున్నారు మీరు. ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ బిగ్ ఫ్యాక్టరీ. యూ షుడ్ కంట్రోల్ దిస్ ఫ్యాక్టరీ ఇమీడియట్లీ. అసలు పెద్ద యుద్ధాలు మన మైండ్లో జరుగుతున్నాయి. కాస్టింగ్ డౌన్ ద ఇమాజినేషన్స్. ఏ మాట అయితే మన జీవితంలో అపవాది వేస్తుంటాడో, ఏ మాటలైతే చీకటిలో అపవాది మనలో వేస్తుంటాడో, అవన్నీ ఎలా మారుతున్నాయి? ఊహలు, ఆలోచనలుగా మారుతున్నాయి. దే ఆర్ బికమింగ్ ఇమేజెస్ అండ్ పిక్చర్స్. దే ఆర్ బికమింగ్ ఇమేజెస్ అండ్ పిక్చర్స్. ఈ పిక్చర్స్ని, ఈ ఇమేజ్ని ఎలా డిలీట్ చేయాలి? How to delete these images? ఏం చేయగలం మనం? ఎలా డిలీట్ చేయాలి వీటిని? ఒక రాంగ్ ఇమేజ్ ఎలా డిలీట్ చేయాలి? సిస్టంలో డిలీట్ చేయొచ్చు. ఫోన్లో ఒక రాంగ్ ఫోటో ఉంది, ఎలా డిలీట్ చేయొచ్చా లేదా? చేయొచ్చు. ఒక రాంగ్ గేమ్ ఉంది నీ ఫోన్లో, డిలీట్ చేయొచ్చా లేదా? ఎవరో పొరపాటున వేరే వాళ్ళ ఫోటోలు వచ్చాయి నీ ఫోన్లో, వేరే అమ్మాయిల ఫోటోలు, డిలీట్ చేయగలవా చేయలేవా? చేయగలవు. సమ్ రాంగ్ మెసేజెస్ వచ్చాయి, డిలీట్ చేయొచ్చా చేయకూడదా? ఎస్. ఈరోజు మన జీవితంలో ఒక రాంగ్ ఇమేజ్ మన మైండ్లో ఉంది, దాన్ని అర్జెంటుగా డిలీట్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఎదగాలంటే ఇది నేను ఎదగనివ్వదు. దిస్ ఇస్ పుల్లింగ్ యూ డౌన్. దిస్ రాంగ్ ఇమేజ్ విల్ పుల్ యూ డౌన్. దేవుడు ఎవడు అనే ఇమేజ్ ఉంటుంది, దేవుడు చేయడు అని. ఏం చేస్తాం? వెంటనే మనం కిందకి వెళ్ళిపోతాం. అది నిన్ను దేవుడి దగ్గరికి తీసుకెళ్ళదు, అది నిన్ను ప్రభు దగ్గరికి తీసుకెళ్ళదు. దిస్ ఇమేజ్, ఈ రాంగ్ ఇమేజెస్, ఈ రాంగ్ ఇమేజెస్. అందుకనే మీరు చూడండి, యేసు ప్రభు ఒక గొప్ప ఉపమానం చెప్తూ ఉంటాడు. అరే నాన్న, పాత నిబంధనలో వ్యభిచారము చేస్తే పాపం అంట, కానీ కొత్త నిబంధనలో, కొత్త నిబంధన పాపాలు చెప్పగలరా ఎవరన్నా? వెన్ యూ ఇమాజిన్ ఎ వుమెన్, ఇట్స్ ఎ సిన్. అంటే దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళకుండా, దేవుడిని నువ్వు రీచ్ అవ్వకుండా ఏది ఆపుతుంది తెలుసా? నీ తప్పుడు ఊహలు, యువర్ రాంగ్
ఇమాజినేషన్స్ షుడ్ కమ్ డౌన్. ఆమేన్. దేవుణ్ణి రీచ్ అవ్వకుండా చాలా ఇమేజెస్ అండ్ పిక్చర్స్ నిన్నేం చేస్తున్నాయి? ఆపేస్తున్నాయి. నువ్వు దేవుడికి రీచ్ అవ్వట్లే. యు ఆర్ నాట్ రీచింగ్ గాడ్. యు ఆర్ నాట్ ట్రైయింగ్ టు టాక్ టు గాడ్. నువ్వు దేవుడితో మాట్లాడలేకపోతున్నావు. ఎందుకు చెప్పాలి? రాంగ్ ఇమేజెస్ నీ మైండ్లో ఉన్నాయి. దేవుడు చేయడేమో, దేవుడు చేయలేడు, దేవుడు చేత కాదు, దేవుడికి వల్ల కాదు. ఇప్పుడు ఆ ఇమేజ్ని మనము కింద పడేయబోతున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో కాస్టింగ్ డౌన్ ద ఇమాజినేషన్స్, ఊహలను పడద్రయుట. ఆమేన్. యు నీడ్ టు కాస్ట్ ఇట్ డౌన్. లాగాల ఆ ఇమేజెస్ ఏం చేయాలి? నువ్వు మొత్తం ఊడిపోద్ది. ఇప్పుడు అయ్యో ఎట్లా ఇప్పుడు మరి? మీరు ఓక్కుండా ఇరక్కుండా చినక్కుండా కట్టారా? ఇప్పుడు ఎట్లా లాగాలి మరి వాటిని? సర్మనే కాస్టింగ్ డౌన్ అంటే కిందకి లాగిపడేయాలి వాటిని. నేను లాగితే కిందకు వచ్చేయాలి. భద్రంగా జాగ్రత్తగా కట్టారు, ఇది ఓడకుండా. ఇవి హౌ కమ్? ఇక మీరెక్కడ తలంపుల ఆలోచనల కిందకి లాగుతారు? లాగలేదు. అసలు అవి గెలవడం, నువ్వు పక్కన వాళ్ళని గొలియాతులు వాళ్ళు కాదు, ముందు ముందు వీటిని గెలవాలి మనం. వేటిని? ఊహలు, తలంపులను గెలవాలా. ఈ ఊహలు ఏం చేస్తున్నా తెలుసా? తప్పుడు ఊహలు. బాగుపడినేమో, పోతానేమో, ఎగిరిపోతానేమో, చచ్చిపోతానేమో. అది దేవుడి దగ్గర నేను రీచ్ అవ్వనివ్వదు, నేను ఆపేస్తుంది అది. యు నీడ్ టు కాస్ట్ ఇట్ డౌన్. లాగాల కిందకి. ఆమేన్, ఆమేన్. టుడే వీఆర్ నాట్ డీలింగ్ విత్ డీమన్స్, వీఆర్ డీలింగ్ విత్ ఇమేజెస్. ఆమేన్. ఫోటోస్, ఫోటోకాపీ, ఇమేజ్, పిక్చర్, వాటితో ఈరోజు డీల్ చేయబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. సో అందుకనే మానవుడిలో లోపల ఏముందో అదే కెమెరాని క్రియేట్ చేయగలిగాడు మానవుడు. రీల్ క్రియేట్ చేయగలిగాడు. ఫోటో కాపీ, ప్రింట్స్ని మానవుడు క్రియేట్ చేయగలిగాడు. ఇవన్నీ డెవిల్ కాదు క్రియేట్ చేసింది, మానవుడు. ఒక ఇమేజ్ని లోపల అనుకుంటే ఆ ఇమేజ్ని ఏం చేయగలుగుతున్నాడు మానవుడు? తీసుకొని ముందు పెట్టగలుగుతున్నాడు. సో వీ నీడ్ టు పుల్ ద ఇమేజెస్ డౌన్. ఆమేన్. ఈరోజు మీ అందరికి ఒక భయంకరమైన టాస్క్ ఉన్న తర్వాత, సర్మన్ అయిపోయిన తర్వాత ఏందని అడిగారు? అడగండి మరి, ఏందని అడగండి. ఫోన్ తీసుకొని చెత్త చెత్త ఫోటోలన్నీ డిలీట్ చేయండి. ఫస్ట్ ఫోన్లో చేయండి, తర్వాత ఇక్కడ చేయండి. ఆమేన్. ఈ సర్మన్ ఎలా ఉంటుందంటే ప్రాక్టికల్స్, థియరీ, ప్రాక్టికల్స్, థియరీ, ప్రాక్టికల్స్, థియరీ రెండు జరుగుతూ ఉంటాయి. నేను ఒకటే చెప్తాను, ఒకవేళ మీ తలంపులు, ఆలోచనలు కానీ కింద పడేయకపోతే మాత్రం ఆ తలంపులు, ఆలోచనలు మిమ్మల్ని కూల్చేస్తాయి. ద డీమన్స్, ఆ దురాత్మలు నీకు ఇచ్చినటువంటి ఆ విత్తనాల వల్ల నువ్వు వేటిని కన్నావు? ఒక ఇమేజ్ని కన్నావు. అండ్ వీఆర్ వెరీ వెల్ trained to develop a image. We are well trained to develop a image. ఒక ఇమేజ్ని మనం డెవలప్ చేయడానికి మనం చాలా ట్రైన్ అయ్యాం. యాక్చువల్లీ మనం ఈరోజు మీ ఆలోచనలు, తలంపులు ఉన్న ప్రతి ఒక్కటి నెగిటివ్గా ఉన్నవన్నీ కింద పడిపోవును గాక. ఆమేన్. కింద పడిపోవును గాక. Let us deal with the second point. What is this? Self-exaltation. నేనే గొప్ప. ఏంటి? నేనే గొప్ప, ఇంకెదగలేవు. నేనే గొప్ప అని ఫిక్స్ అయిపోయావు అనుకో, నేనే క్లాస్ ఫస్ట్, ఇంకెవడు రాకూడదు అని ఫిక్స్ అయిపోయావు అనుకో, నువ్వు ఇంకెదగలేవు, దేవుడితో మాట్లాడలేవు. These are all the images what you carry in your life. ఇవన్నీ మీ జీవితంలో మీరు క్యారీ చేస్తున్నారు. ఎక్కడ? సో కాల్డ్. అందుకనే దేవుడు ఒక మాట అంటాడు, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదము వచ్చును. గాడ్ వాంట్ టు బ్లెస్ యువర్ హెడ్. నీ తలను దీవించాలనుకున్నాడు, బట్ నీ తలలో ఏముంది? చెత్త, చెదారము, వేస్ట్, గార్బేజు. ఇంకా చెప్పాలి, వారం అన్నం, వారం పప్పు, వారం పచ్చడి, 10 సంవత్సరాల గతం, ఇంకా ఎవరెవరు గాయపరిచారో ఆ లిస్టు, ఎవరెవరు కొట్టారో ఆ ప్రాసెస్సు, ఎవరెవరు తిట్టారో వాళ్ళందరి పేర్లు, డేటాబేస్ మొత్తం ఎక్కడుంది?
యాక్చువల్లీ అవి ఎలా ఉన్నాయి తెలుసా? నీ హైట్లో లేవు, నీకన్నా హైట్లో ఉన్నాయి. లాగాల కింద చేస్తున్నాము. అవి కానీ మీరు లాగకపోతే జీవితంలో మనం ఎదగలేము. దేవుడు దేన్ని దీవిద్దాం అనుకుంటున్నాడు? నీతిమంతుల తలలను దేవుడు దీవిద్దాం అంటే, see this head gives information to every organ. ఈ తల అన్ని అవయవాలకి ఏమిస్తుంది? ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అన్ని అవయవాలు దీనివల్ల బ్లెస్ అవుతాయి. అందుకనే అపవాది ఎక్కువగా మన తలను టార్గెట్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. సో కాస్టింగ్ డౌన్ ద ఇమాజినేషన్స్ అంటే మొట్టమొదటిగా మన తలలో ఉన్నటువంటి రాంగ్ ఇమేజెస్ అన్నీ ఏం చేయాలి? చెప్పాలి. డిలీట్ కాదు, లాగాల కిందకి. ఎట్లాగాలనా? కిందకి లాగాలవి, లేదంటే అవి రావు. ఎందుకంటే అవి నీకన్నా హైట్లో ఉన్నాయి. నువ్వు వాటిని పట్టుకుని ఏం చేయాలా? కిందకి లాగా. కాస్టింగ్ డౌన్ గుర్తుపెట్టుకోండి, మీరు చూసే ప్రతి ఒక్కటి ఒక ఇమేజ్గా మారుతుంది. ఆ ఇమేజ్ నీకంటే పైన ఉంటుంది. ఆ ఇమేజ్ నువ్వు కిందకి తీయలేవు. క్రైస్తవులకి ఈ టాపిక్ తెలియనన్ని రోజులు, కూర్చోండి, క్రైస్తవులకి ఈ టాపిక్ తెలియనన్ని రోజులు యువర్ బ్రెయిన్ విల్ బి ఎ స్టోర్ హౌస్ టు ద డీమన్స్. గోడౌన్ అవుతుంది నీ బ్రెయిన్. ఆ గోడౌన్లు ఏముంటాయి? చెత్త చెదారం, 10 సంవత్సరాల మెటీరియల్, 20 సంవత్సరాల మెటీరియల్, 50 సంవత్సరాల మెటీరియల్ కూడా నీ బ్రెయిన్లో దొరుకుతుంది అపవాదికి. సో కాస్టింగ్ డౌన్ ద ఇమాజినేషన్స్. సెల్ఫ్ ఎగ్జాల్టేషన్, స్వనీతి, నేను చేయగలను, కాదు నేనే చేయగలను. ఆ స్వనీతి ఉంటే మనం ఎదగలేము. దట్స్ ఎ ఇమేజ్, దట్స్ ఎ పిక్చర్. ప్రభా, నీ కృప వల్ల నేను ఉన్నాను, నీ కృపను బట్టి నేను బతుకుతున్నాను, నీ కృప వల్ల నాకు ఉద్యోగం వచ్చింది, నీ కృప వల్ల నా కుటుంబం ముందుకెళ్తుంది, నీ వల్లే నా జీవితం ఇలా ఉంది ప్రభా, నీవే నా జీవితానికి కారణము, నీవే నా ఆశ్రయస్పదము అని చెప్పకుండా నేనే గొప్ప, నేనే తోపు, నేనే తురుము, నా 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 తర్వాత ఎవరైనా అని స్వనీతి ఉంటే దాన్ని ఇప్పుడే యేసు నామములో కింద పడేద్దాము గాక. ఆమెన్. There are many images I am dealing with. Image number 3, weak mind. బలహీనమైన మనస్సు. చాలా మంది ఆడవాళ్ళు ఈ మనస్సుతో ప్రాబ్లం ఫేస్ అవుతూ ఉంటారు. And many women, many girls or many little kids, they are suffering with this kind of image. ఏంటా ఇమేజ్ తెలుసా? బలహీనమైన పిక్చర్, మనస్సు. ఎంత బలపరుస్తున్నా, అమ్మా బలపడాలి, నువ్వు లేయాలంటే ఏం లేద్దాంలేన్నా, అంత అయిపోయింది, ఏం చేద్దాంలేన్నా, అంతా పోయిందంట. అమ్మా మీరు అట్లా బలహీనంగా ఉండకూడదంటే చాలాసార్లు మస్తు చెప్పినావు నాకు. చెప్పనివ్వరు, ఏది బలపరచనివ్వరు ఎవరు. చాలామంది ఐ నో మెనీ ఉమెన్, దే ఆర్ వెరీ స్టబర్న్. అమ్మా దేవుడు కార్యం చేస్తుంటే ఏమో లే బ్రదర్ చూద్దాం అయినప్పుడు కదా అంటారు. గాడ్ బ్లెస్ యూ వెరీ మచ్, బాయ్. నేను వెళ్ళిపోతా, నేనేం మాట్లాడలేము ఇంకా. ఎందుకంటే ఏ ఇమేజ్ ఉంది వాళ్ళ మైండ్లో? బలహీనమైన మైండ్. దేవుడు నీ దగ్గరికి సేవకుడిని పంపించినప్పుడు ఆ సేవకుడిని బలపరుస్తుంటే తీసుకో ఆ మాటలో. బలహీనమైన వాడు ఎప్పుడు కూడా బలహీనపరుస్తాడు. డెవిల్ క్రియేట్స్ ఎ ఇమేజ్. ఆ బలహీనమైన మన విత్తనము అపవాది నీకు వేస్తూ ఉంటాడు. అప్పుడేమైంది తెలుసా? నువ్వేం చేస్తావు? ప్రతి నిమిషం బలహీనపడతావు, ప్రతి నిమిషము బలహీనపడతావు. ఏది చూసినా బలహీనపడతావు, ఏది చేస్తున్నా బలహీనపడతావు, ఏది జరుగుతున్నా బలహీనపడతావు. నువ్వు యు ఆల్వేస్ ప్రిఫర్ వీక్నెస్ దాన్ బోల్డ్నెస్. ఏంటది? మూడో ఇమేజ్ పేరు బలహీనమైన మనస్సు. ఆ బలహీనమైన మనస్సు అనే మనస్సు నీ తల్లో ఉంటే నీకు ఎన్ని వాక్యాలు చెప్పినా, చాలామంది నాకు ఆదివారాలే మెసేజ్ పెడతారు, బ్రదర్ టుడే ఐ ఆమ్ వెరీ వీక్ అని. చర్చికి వచ్చావు కదరా బ్రదర్, టుడే ఐ ఆమ్ వెరీ లో అని. చర్చికి వచ్చావు కదా, మరి ఏం చేసావు? చర్చిలో వేరే సినిమాలు చూస్తున్నావా? చర్చిలో వేరే చూసుకుంటున్నావు నువ్వు? చర్చిలో వాక్యం వినలేదా నువ్వు? చర్చిలో బలపడలేదు నువ్వు? అంటే బేసిక్గా నేను విన్నాను కదా. మొన్నే పిల్లలు ఇద్దరు డ్రామా వేశారు. దేనికిరా చర్చికి వచ్చేదంటే పోరీల్ని చూడడానికంట. పోరీల్ని కరెక్టే, అది కొందరు వస్తారు అట్లా.
వాళ్ళు ఎప్పుడు బలపడతారు? అసలు వాళ్ళు ఈ జన్మకి బలపడతారా? చెప్పాలి, ఈ జన్మకి ఇంకా బలపడతారా? బలపడరు. నువ్వు బలపడ్డానికి మందిరానికి రాకపోతే నిన్ను ఎవడు బలపరచలేడు. ఇఫ్ యు ఆర్ కమింగ్ విత్ వీక్ మైండ్స్, if you're coming with weak minds, be careful. If you're coming with weak minds, నీలో బలహీనమైన మనస్సున్న బలపడ్డానికి నువ్వు వస్తే దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బలహీనమైన మనస్సు కిందకి పడిపోవును గాక. You're casting down every imaginations. హల్లెలూయా. అది మనం చేస్తే అవదండి, వాళ్ళకే వాళ్ళు చేసుకోవాలి. అవి సెల్ఫ్ డిక్లరేషన్స్. అవి నేను చేయలేక కాదు, ప్రార్థన పిలిచి అందరికి నూనె పోసి కిలోలు ఇప్పుడు మీ చేత చేపిస్తాను. ఆమేన్. 3వ పిక్చర్ కింద పడేసామంటావా? ఆమేన్. మళ్ళీ చేతులు పెట్టి చెక్ చేస్తాం మీకు ఇటువంటి పిక్చర్స్ మళ్ళీ ఉన్నాయా లేవని. అండ్ లెట్స్ గో టు ఇమేజ్ నెంబర్ 4, రాంగ్ థాట్స్. చెడు ఆలోచనలు లేదా చెడు ఊహలు. ఎలా ఉంటాయి తెలుసు ఇవి? ఫర్ ఎగ్జాంపుల్, పెద్దలు, చిన్నలు, పిల్లలు అందరూ కలిసి చూడగలిగేవి ఒకటి ఉన్నాయి, కొన్ని వెబ్సైట్లు పెద్ద పెద్దవి. పీపుల్ గో టు దేర్ వెబ్సైట్స్. చెడు సైట్లకు వెళ్ళి చెడు తలంపులు ఎప్పుడు వస్తాయి తెలుసా? నువ్వు ఆల్రెడీ చెడు చూసినప్పుడు. బ్రదర్ నాకు ఒకటే చెడు తలంపులు వస్తూనే ఉన్నాయి బ్రదర్ అంటే, హలో, అది ఈరోజు దయ్యం కాదు, అది ఎప్పుడు దయ్యమో. That demon is very ancient. So we want to create a new image. అపవాది ఆ ఇమేజ్ని క్రియేట్ చేయదు, ఆ విత్తనాన్ని ఇస్తుంది. ఆ విత్తనం ద్వారా నువ్వు చెడు అబ్బా ఇప్పుడు ఈరోజు చూడాలి, సినిమా చూడాలి, అబ్బా చూడాలి, అబ్బాయి చూడాలి, అబ్బా ముసుగేసుకొని చూడాలి, దుప్పట వేసుకొని చూడాలి, అబ్బా వేసుకొని చూడాలి, ఇది వేసుకొని చూడాలి, చూడు బాగా చూడు. బ్రదర్ నాకు ఒకటే తలంపులు బ్రదర్, ఒకటే ఆలోచనలు అన్న, నాకు చీచి చెడవలే చెప్పబ్బా. నాన్న ఆల్రెడీ నువ్వు ఎప్పుడో 10 years బ్యాక్ చూసినావు, ఇంకా సావలా, సంపు. ఆమెన్. క్యాస్ట్ డౌన్ దట్ రాంగ్ థాట్స్. ఆమెన్. ఐ థింక్ ఈరోజు మీరు అనేకమైన వాటి నుంచి ఫ్రీ అయిపోతున్నారు. ఆమెన్, హల్లెలూయా. బికాజ్ యు ఆర్ కాస్టింగ్ డౌన్ మెనీ థింగ్స్. ఈరోజు మీరు చాలా వాటిని మీరు ఏం చేయబోతున్నారు చెప్పాలి? ఏం చేయబోతున్నారు? ఏం చేయబోతున్నారు? కింద పడైపోతున్నారు. అన్ని వాటిని కాళ్ళ కింద వేసి తొక్కబోతున్నాం మనం. ఆమెన్, హల్లెలూయా. మనకంటే మించిన ఊహలన్నిటిని మనం కింద పడైపోతున్నాం. ఆమెన్. అండ్ ఇమేజ్ నెంబర్ 5, ద స్పిరిట్ ఆఫ్ పావర్టీ. పేదరికం. మీ తాత చెప్పే, మీ అమ్మ నాన్న చెప్పే, వాళ్ళ ముత్తాతలు చెప్పే మనం పేదవాళ్ళమని. ఏ తల్లిదండ్రులను చెప్పారు అమ్మ మనం రిచ్ తెలుసా? ఎవరు చెప్పలా? నాన్న మనం ఏంటి నాన్న, ఓసీయా, బీసీయా, ఎస్సీసీయా, ఎస్టీయా? ఎవరు నాన్న మనం అంటే, మనమురా ఎస్టీరా. వాట్ యువర్ టీచింగ్ టు యువర్ చిల్డ్రన్? మనం పేదవాళ్ళం నాన్న, మనం బడాయికి పోకూడదు, మన దగ్గర డబ్బులు లేవు, మన స్థాయి ఎంత, మన హోదా ఎంత, మన తాకత్ ఎంత, మన రేంజ్ ఏంది, మనం ఏంది, మనం క్యాడర్ ఏంది, మన మొఖాలు మనం ఎవరు? ఎక్కడ రిజిస్టర్ చేశారు తెలుసా మాటని? ఇక్కడ. వీళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతారు తెలుసా పిల్లలు? మీకు తెలీదు. గొప్పోళ్ళందరూ ఒక బెంచ్లో కూర్చుంటారు, పేదోళ్ళందరూ వెనకేస్తారు. కోటీశ్వర్లందరూ ఒక బెంచ్లో కూర్చుంటారు. ఇలా కొంచెం చినిగిపోయి, ఇలా కొంచెం పిచ్చి పిచ్చిగా, ఇట్లా రకరకాలుగా వచ్చిన వాళ్ళందరినీ ఇంకో బెంచ్లో వాళ్ళు తోసేస్తారు. బికాజ్ ఆఫ్ యువర్ రాంగ్ ఫీడింగ్. మీరేం బోధించారు వాళ్ళ పిల్లలకి? మా పిల్లలు చాలా పేదవాళ్ళండి బాబు, మేము అసలు తినడానికి కూడా దిక్కులేదు మాకు. ఆ పేదరికాన్ని ఎప్పుడైతే టీచ్ చేసి నువ్వు వాళ్ళ జీవితంలో విత్తనాలు వేస్తావో, ఆ విత్తనం పెరిగి 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 ఏమైంది చెప్పాలి? చెట్టు అయిపోయింది. ఆమెన్. లోపల నాన్న మీరే పేదోళ్ళ గొప్పవాళ్ళ అంటే, పేదోళ్ళే అంటాం. మేము పేదవాళ్ళం అన్న, పేదవాళ్ళం, మేము పేదవాళ్ళం అన్న. ఒక్క మమ్మీ డాడీ కూడా చెప్పలేదా మీకు మనం చాలా రిచ్? పిల్లలకి చెప్పాలా మనం దేవుని కృపను బట్టి చాలా కోటీశ్వరులం. ఆమెన్. లేచిన వాళ్ళందరూ మీ తర్వాత తరం వస్తుంది కదా పిల్లలకి, వాళ్ళకి నేర్పించండి. వీఆర్ టూ రిచ్. ఆమెన్. వీఆర్ టూ బ్లెస్డ్. ఆమెన్. ఏం ఇమేజ్ అది? పావర్టీ అనే ఇమేజ్ ఎక్కడికి ఉంది? డాడీ ఏమని అడిగానుకో,
పిల్లలు డాడీ ఏమన్నా కొనిడాడు, డబ్బులు లేవురా. మమ్మీ కొంచెం ఏదైనా తీసి మమ్మంటే డబ్బులు లేవు పాప. వాట్ యు ఆర్ ఫీడింగ్ టు యువర్ చిల్డ్రన్? పావర్టీ, 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 పావర్టీ. యు ఆర్ నో మోర్ పూర్. మనం ఇంకా పేదవాళ్ళము కాము. ఆయన ధనవంతుడై ఉండి మనల్ని ధనవంతులు చేయవలనని మన దరిద్రమును ఆయన మీద వేసుకున్నాడు. ఆమేన్. To make us rich, he became poor. One of my favorite scripture in Bible. నాకు అసలు భయంకరంగా నచ్చే స్క్రిప్చర్ అది. ఆయన ధనవంతుడై ఉండి కూడా మన నిమిత్తము తన దారిద్ర్యము వలన మనల్ని ధనవంతులుగా చేశాడంటే యేసు ప్రభు. ఆమేన్. And Jesus, our Father, our Lord, our Savior, our husband, our Master is telling, you are rich. Amen. Amen. God is giving us a new pictures. God is giving us a new images. Amen. Amen. అబ్రహామును ఒకరోజు బయటికి లాగి పిల్లలు లేరు అని తెగ బాధపడతా ఉన్నాడు. రారా బయటికి అని చెప్పాడు రాత్రిలో. చెప్పు ప్రభా, లెక్క పెట్టివని అన్నాడు. ఎందుకు నాయన లెక్క పెట్టి ఇప్పుడు అన్నాడు. ప్రభా లెక్క పెట్టలేను ప్రభా, కొన్ని కోట్లు ఉన్నాయి ప్రభా నక్షత్రాలు అంటే, అంతమంది పిల్లల్ని ఇస్తాను పో అన్నాడు. ఆమేన్. బిఫోర్ గాడ్ గివ్స్ యూ సంథింగ్, హీ విల్ గివ్ యూ ఎ ఇమేజ్. ఆమేన్. అబ్రహాముకి ఎంతమంది పిల్లలు అంటే లెక్కలేరు. దానికి సాదృశ్యంగా ఏమి ఇమేజ్ ఉంది అబ్రహాం దగ్గర? నక్షత్రాలు. ఆమేన్. ఆమేన్. అది కాస్త నీరు గారిపోతున్నప్పుడు దేవుడు మళ్ళీ ఉదయకాలం అబ్రహామును బయటికి పిలిపించాడు. రా బయటికి అబ్రహాం అన్నాడు. ఏమైంది ప్రభా? ఏంట్రా నీ విశ్వాసం నీరు గారిపోతుంది, రా బయటికి అన్నాడు. ఏమైంది ప్రభా? చూడన్నాడు. ఇసుక అన్నాడు. లెక్క పెట్టు అన్నాడు. అమ్మా ఎక్కడ లెక్క పెడతాను ఇసుక? 100 మంది పిల్లల్ని ఇస్తాను. ఆమేన్. 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 God is giving images before he gives you something. Amen. సో అట్ని చూద్దాం. చెడు చిత్రాలు, లై ఇమేజెస్. Oh, this is a very danger. Every wrong image will divert you. Every wrong image will give you fear. భయాన్ని సృష్టిస్తుంది మీకు. బ్లాక్మెయిలింగ్ ఏంటది? ఇదిగో మమ్మీ జాగ్రత్త, నేను రాను మళ్ళా, తర్వాత ఇష్టం. అయ్యో ఎవర్రా భయపెట్టేది? చూస్తాడు దేవుడు. వెనక నుంచి పెద్ద బండరా ఎవడు తీసుకుని దడే. ప్రభు దగ్గర ఎంత విధేయతగా ఉండాలి తెలుసా? God loves obedience. God loves obedience. Read that scripture once again. We pull down every proud obstacle that is raised against the knowledge of God. నా దేవుడికి విరుద్ధంగా లేచిన ప్రతి తలంపు కూలిపోవును గాక. ఆమేన్. అవి ఎక్కడ లేస్తాయి తెలుసా? చెప్పాలి తలలో ఉంటాయి. దేవుడికి విరుద్ధమైన వితర్కములను, దేవుడికి విరుద్ధమైన దుర్గములు, దేవుడికి విరుద్ధమైన ఆలోచనలు ఎక్కడ పుడతాయి? ఈరోజు నేను కోరుకుంటున్నాను, ఐ హంబుల్ మై సెల్ఫ్, 2 చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో ఒకవేళ దేవుడికి విరుద్ధమైన తలంపులుంటే దేవుని మందిరములోనే కిందకి లాగేయండి. ఆమేన్. And I'm telling you today, cast down every image in your mind. We are choosing. మనం దేన్ని కోరుకుంటున్నాం తెలుసా? ఆల్రెడీ ఎవడో దాన్ని కోరుకుని మళ్ళీ దాన్ని కోరుకుంటున్నాం మనం. తప్పది తప్పు. cast down every imaginations. దీంతో వచ్చేది ఇవన్నీ కూడా లింకప్ అయ్యి పావర్టీ కింద పడిపోవును గాక. ఆమేన్. చెడు చిత్రాలు ఈరోజు మీ మైండ్లో నుంచి అన్ని క్లీన్ అయిపోవును గాక. మనం మానవులు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఎక్కడో దగ్గర పడిపోతూ ఉంటాం. బట్ మనం లేయాలి. ఆమేన్. మనం లేచి వాటిని పడగొట్టాలి. ఆమేన్. నువ్వు వాటిని నిలబెట్టి నువ్వు పడిపోతే ఇంక అంతే సంగతులు అయిపోయింది. ఇంకా వాటిని పడగొట్టి మనం లేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మీ మైండ్లో ఉన్నవన్నీ చిత్రములు తుడిచివేయబడును గాక. ఆమేన్. సో లెట్స్ గో టు ఇమేజ్ నెంబర్ 6. చెడు ఆలోచనలు. ఇవన్నీ ఒకటే ఫ్యామిలీకి సంబంధించినవి.
వీడిని చంపేయాలి, వీడిని. అదేం ఆలోచన? ఇక ఎక్కడుంది? ఇక్కడే ఉంది. వీడిని లేపేయాలి, వీడిని ఎక్కడుంది? ఇక్కడే ఉంది. వీడిని తిట్టాలి, ఎక్కడుంది? ఇక్కడే ఉంది. వీడిని కూల్చేయాలి, ఎక్కడుంది? ఇక్కడే ఉంది. చెడు ఆలోచనలు చాలా వస్తుంటాయి. ఒక స్త్రీని చూడంగానే ఎన్నో చెడు ఆలోచనలు వస్తాయి. ఒక పురుషుని చూడంగానే ఎన్నో చెడు ఆలోచనలు వస్తాయి. వస్తున్నాయి రావా? వస్తాయి. ఏం చేయాలి ఇప్పుడు వాటిని? నాకు అసలు రావన్నా ఏనంటే నువ్వు అసలు మనిషివే కాదు. ఎంతో మంది తిట్టినవి, ఎంతో మంది మనల్ని దూషించినవి, ఎంతో మందిని గాయపరిచినవి అన్నీ ఎక్కడ స్టోర్ చేస్తాం మనం? ఖాళీకి కూర్చుంటే అవన్నీ మళ్ళీ మిక్సీ తిరుగుతూ ఉంటుంది. ఖాళీకి కూర్చుంటే నన్ను అన్న తిట్టాడు, నన్ను అన్న ఎందుకు తిట్టాలి అందరి ముందు? పర్సనల్గా తిట్టచ్చు కదా. పర్సనల్గా తిట్టాను, అందరి ముందు తిడతారు. నన్ను ఆమె తిట్టింది ఎక్కడ స్టోర్ అవుతుంది? మైండ్లో స్టోర్ అవుతుంది. వి హియర్ నాన్ సెన్స్. దట్స్ వై ఆ చెడు తలంపులు, ఆలోచనలు మనకు క్రియేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఫైనల్లీ మీ మైండ్ చాలా కరప్ట్ అయిపోయింది. మీకు తెలియదు. ఏదో జాగ్రత్తగా మీరు ఏదో నా కొరకు వచ్చి వాక్యాలు వింటున్నారు, కానీ మీ మైండ్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది. ఎప్పుడు దాన్ని మనం రిపేర్ చేయబోతున్నాం. ఆమేన్. ఈ సండే మనం రిపేర్ చేయబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఎవరన్నా పడిపోయారా, ఎవరన్నా కూలిపోయారా, ఎవరన్నా ఏదైనా తప్పు చేశారా, మన మైండ్ ఎఫెక్ట్ అవుతాం. నాకు కూడా వస్తుందేమో, అది నాకు కూడా వస్తుందేమో, నాకు కూడా వస్తుందేమో, నాకు కూడా వస్తుందేమో, నాకు కూడా వస్తుందేమో, నాకు కూడా వస్తుందేమో. బాగా తగ్గుతున్న కరోనా ఏమో, టీబీ ఏమో, టీబీ ఏమో, డాక్టర్ టీబీ ఏమో. దట్స్ అ రాంగ్ ఇమేజ్. ఏం చేయాలి? వాటిని మీ లోపల ఉన్న ఇమేజెస్ని కిందకి లాగండి. ఆమేన్. యూ విల్ హ్యావ్ ఎ బిగ్ విక్టరీ టుడే. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలను దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఎవ్రీ రాంగ్ ఇమేజ్ ఇన్ ద హై ప్లేస్, ప్రతి తప్పుడు ఇమేజ్ పిక్చర్ ఎక్కడుంది తెలుసా? హై ప్లేసెస్లో ఉంది. ఎక్కడ పెట్టే మా పిక్చర్ని మనం? హై ప్లేసెస్. కొండ మీద ఉంది అంటే నీ తల మీద ఎత్తి కూసుంది అది. Every wrong image is in high place. Every wrong image is in high place. ప్రతి రాంగ్ తలంపు ఎక్కడున్నాయి? హై ప్లేస్, ఉన్నతమైన శిఖరాల మీద ఉన్నాయి. అవి ఎక్కడ కూర్చొని కిందకి దిగట్లే. నేను దీవించబడతాను అంటే డౌటే. వాట్ ఈస్ ద వెపన్ ఆఫ్ డెవిల్? అపవాది యొక్క ఆయుధాలు ఏం తెలుసా? నీ ఊహలు, నీ తలంపులే. నువ్వు ఈరోజు ఫోన్లో ఏదో చూద్దాం అనుకున్నావు అనుకో, ఒకవేళ ఆలోచన, వెంటనే ఏం చేస్తా తెలుసా? తీసుకో, దేవుడు నాకు ఫోన్ పంపించాడు ఏదో చూడమని. చూడు 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 చూడు. డెవిల్ విల్ హెల్ప్ టు యువర్ థాట్స్. వాట్ ఈస్ ద వెపన్ ఆఫ్ డెవిల్? అపవాది ఆయుధాలు ఏంటంటే మన ఊహలు, మన ఆలోచనలు. వాడి అపవాది యొక్క ఆయుధాలన్నీ కూలిపోవును గాక. ఆమేన్. ఆమేన్. We should be clean, we should be perfect, we should be powerful. ఆమేన్. కొత్తగా స్కీమ్ పెడదాం అనుకుంటున్నాను. ఏంటి ఆ స్కీమ్ అంటే? మనీ స్కీమ్ కాదు, ఆరోగ్య స్కీమ్. ఏంటది? ఆరోగ్యం అనే స్కీమ్ పెడదాం అనుకుంటున్నాను. పొద్దున్నే 4 గంటలకు లేచి అందరూ 1 గంట ప్రార్థన చేసుకొని 5 నుంచి లేదా 6 నుంచి 7 దాకా వాకింగ్ చేసుకొని నాకు పంపించాలి. 1 గంట వాకింగ్ చేశానండి. ఈ మధ్య చాలామంది రోగాలు వచ్చేస్తా ఉన్నాయి గలీజ్గా. సంఘంలో రోగాలు ఉండకూడదు. ఆమె గట్టిగా. సంఘంలో చాలా ఉన్నాయి కష్టాలు, మీకు తెలియట్లేదు. ఇంకా అక్కడే ఉన్నాం. ఎక్కడ ఆగిపోయాం? రాంగ్ థింగ్స్, చెడు ఆలోచనల దగ్గరే ఉన్నాం. అవి కూడా కిందకు వచ్చును గాక. ఆమెన్. చాలామంది అంటారు మీ ఆయన మారడని. మారును గాక. ఆమెన్. జనాలు ఇచ్చే తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలన్నీ కూడా కింద పడిపోవును గాక. I cast down every wrong thought in Jesus name. Amen. And image number 8, wrong words. వ్యర్థమైన మాటలు. వ్యర్థమైన నీ జీవితములో, నీ కుటుంబములో ఎవరైతే నీ జీవితంలోకి వచ్చి వ్యర్థమైన మాటలు రిలీజ్ చేస్తుంటారో అవన్నీ కూలిపోవును గాక. ఆమెన్. ఎవరి మీదైనా వ్యర్థమైన మాటలు పలికేరు ఎవరన్నా? మీ మీద ఎవరన్నా పలికారా? మీకు ఏమైనా ఐడియా ఉందా? పలికారు కదా. మీ మీద
పలికారా? అది తెలియాలి. మీ మీద పలికారమ్మా? మీ మీద ఏమైనా పలికారా? మీ మీద పలికారండి? అవి కూలిపోవును గాక. ఆమేన్. అవి జీవితంలో అవి ఎదగకుండా ఉండును గాక. వ్యర్థమైన మాటలు మన మీద పలుకుతూ ఉంటారు. వ్యర్థమైన మాటలు. నువ్వేం చేస్తావు? వ్యర్థమైన మాటలు నమ్ముతావు. మనకుండే గుణమే అలాంటిది. ఏం నమ్ముతాము? వ్యర్థమైన నమ్ముతాం. ఆ వ్యర్థమైన మాటలన్నీ కూడా కూలిపోవును గాక. వాటిని కూడా ఏం చేయాలి? ఈరోజు మనము పట్టుకొని కిందకి లాగాలి. ఆమేన్. నీ జీవితంలో ఎదగకుండా, నువ్వు బ్లెస్ అవ్వకుండా నీ మీద ఇన్ని ఆపరేషన్స్ క్రియేట్ అయిపోయాయి. ఇంకా చాలా ఉన్నాయి, రాయలే నేను, ఇంకా చాలా మస్తు ఉన్నాయి. లెట్స్ రీడ్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. 10:5. యా. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును, ఆగండి, దేవుడి గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడును, ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడును గాక. ఈరోజు మన ఊహలు, మన ఆలోచనలు ఎప్పుడైతే బ్లెస్సింగ్ గా ఉంటాయో మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఆమేన్. హల్లెలూయా. యా, చదవండి మా. మీరు సంపూర్ణ విధేయతను, జాగ్రత్తగా వినండి, మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ఆమేన్. మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు, వావ్, లెట్ us be obedient in Jesus name. మనమందరము కూడా విధేయత కలిగి ఉండదము గాక. ఆమేన్. నాన్న ఏం తింటామంటే నీ ఇష్టం, నన్ను ఎక్కడికి వెళ్దామంటే మీ ఇష్టం ప్రభా, మీరు ఎట్లా చెప్తే అట్లా, మీరు ఏం చెప్తే అంటే, మీరు ఏం చెప్తే అది చేస్తాను ప్రభా అనే గొప్ప నిర్ణయం మనం కలిగి ఉండును గాక. ఆమేన్. పైకి మీ ఇంట్లో నుంచి, మీ నాన్న ఇంట్లో నుంచి, మీ బంధువుల ఇంట్లో నుంచి, నీ ఊర్లో నుంచి బయటికి రా అన్నాడు. ఎక్కడికి రావాలి ప్రభా? ఎక్కడికి వెళ్ళాలి ప్రభా? ఎప్పుడు రమ్మంటావు ప్రభా? ఎందుకు ప్రభా? ఎక్కడ బాగాలేదు ప్రభా అని 100 క్వశ్చన్లు అబ్రహాం వేయలేదు. రా బయటికి వెళ్ళిపో, మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోను, బయటికి వెళ్ళిపో. వెళ్ళిపోయాడు అబ్రహాం. That's the spirit of obedience. Amen. Amen. అబ్రహాముకు దేవుడి మాట తప్ప వేరే థాట్ లేదు. ఈరోజు మనకు దేవుడి మాట తప్ప వేరే థాట్ ఉండకూడదు. ఆమేన్. బికాస్ ఆ థాట్స్, ఆ ఇమాజినేషన్స్, ఆ పిక్చర్స్ ఏం చేస్తాయి తెలుసా? మిమ్మల్ని దేవుణ్ణి రీచ్ అవ్వకుండా ఆపేస్తాయి. You always meditate pictures. You always meditate imaginations. You always meditate what you see. Be careful with wrong sights. మీరు సంపూర్ణ విధేయత కనుపర్చినప్పుడు సమస్త అవిధేయత ప్రతిదండన చేయు సిద్ధపడుచున్నాము. ఆమేన్. మీరు ఎప్పుడైతే విధేయత చూపిస్తారో ఇవన్నీ కూలిపోతాయి. ఆమేన్. ఆమేన్. ఇమాజినేషన్స్ని ఏం చేయాలి మనం? ప్రతి ఒక్కటి కింద పడాలి. ఇప్పుడు వేస్తున్నాములో దేవుడికి అడ్డం వచ్చిన ప్రతి ఒక్కటి కింద పడాలి. ఆమేన్. ప్రతి రాంగ్ ఇమాజినేషన్స్, ప్రతి ఒక్క పదము, ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క స్క్రిప్చర్, ప్రతి ఒక్క చిత్రము, ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క తలంపు, ప్రతి ఒక్క బలమైన దుర్గములు అన్ని కింద పడిపోవును గాక. ఆమేన్. బీ ఫ్రీ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమేన్. మీరు విడుదల పొందెదరు గాక. తలంపులలో, ఆలోచనలో విడుదల కలుగును గాక. ఈ రోజు నుంచి మంచి తలంపులు మీలో ఉండును గాక. ఈ రోజు నుంచి మంచి ఆలోచనలు మీలో ఉండును గాక. ఈ రోజు నుంచి ఆరోగ్యకరమైన తలంపులు, ఆరోగ్యకరమైన ఆలోచనలు మీలందరిలో ఉండును గాక. ఆమేన్. సో దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఇది కానీ మీరు జయించకపోతే, కాస్టింగ్ డౌన్ ద ఇమాజినేషన్స్, కిందకి లాగి కాస్టింగ్ డౌన్. ఏంటిది? you're casting down. మీరు లాగుతున్నారు కిందకి. అయ్యి కానీ లాగకపోతే మీరు మీ జీవితంలో దేవుణ్ణి చేరుకోలేరు. యు కాంట్ రీచ్ గాడ్. దేవుడు మీకు దర్శనాలు ఇవ్వలేడు. ఆయన మన లోపల ఉన్న ప్రతి చెత్త, ప్రతి దరిద్రము, ప్రతి వ్యర్థమైన మాటలని, ప్రతి ఇమేజ్, ప్రతి పిక్చర్ని కిందకి లాగేస్తున్నాడు దేవుడు. ఆమేన్. ఆమేన్. మన ద్వారా అన్ని కిందకి లాగేస్తున్నాడు. ఆమేన్. We are casting down every imagination. Hallelujah. ఇంకా మనల్ని ఏ తలంపు, ఏ ఆలోచన గెలవలేదు. ఆమేన్. ఆమేన్. ప్రతి రాంగ్ తలంపు, ప్రతి రాంగ్ ఆలోచన నా కాళ్ళ కిందకు వచ్చును గాక. ఆమేన్.